హాయ్ హలో గైస్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కార్తికేయ ఐఎస్ అకాడమీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఇన్ దిస్ క్లాస్ వి విల్ డిస్కస్ అబౌట్ యూపీఎస్సీ ఫైనల్ రివిజన్లో భాగంగా మనం ఆల్రెడీ పాలిటీ ఎకానమీ క్వశ్చన్స్ చూసాం. సో ఇందులో భాగంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకే, ఇంకొక 2 డేస్లో మనకి టైం అయితే మనకి ఇంకొక 2 డేస్ అంటే మనకి సండే పూట ఇంకొక 1 డే యాక్చువల్గా ఉంది. సో ఈరోజు రేపు మ్యాక్సిమం ఉంది. సో దగ్గర సో సండే మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తూ సో అయితే సెషన్ స్టార్ట్ చేద్దాం. సో ఈ యొక్క ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ MCQs మనకి ఒక 20 నుంచి 25 క్వశ్చన్లు అయితే తీసుకొచ్చారండి. సో ప్రతి ఒక్కరు కూడా సో ఎంజాయ్ చేయండి సో ఈ యొక్క టైప్ ఆఫ్ సిరీస్ని. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూద్దాం ఈరోజు ఆన్ ద స్క్రీన్. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ యొక్క సిరీస్లో భాగంగా. సో మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంచుకున్నాం. చూద్దాం ఈరోజు సో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, సో ద MQ9B predator sometimes seen in the news is an what? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం. అలాగే మీకు ఎల్లుండు 25th మే నాడు మీకు ఒక ఫుల్ ఇది కూడా మనం రిలీజ్ చేస్తున్నాం టైప్ ఆఫ్ అనాలిసిస్. ఓకే, UPSC 2025 అనాలిసిస్ కూడా చేస్తున్నాం, పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. MQ9B ప్రిడేటర్ అనగానే మీకు ఎప్పుడొకప్పుడు ఒక న్యూస్ ఆర్టికల్లో మీరు చూసే ఉంటారు ఇలాంటివి. ఓకే, ఖచ్చితంగా ఇలాంటి ఒక టైప్ ఆఫ్ వచ్చినప్పుడు ఆర్టికల్స్. సో దీని అర్థం ఏంటి? అమెరికన్ హై ఆల్టిట్యూడ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఆర్ ఇజ్రాయలీ మ్యాన్డ్ ఫైటర్ జెట్ ఆర్ నావల్ వెజల్ డిజైన్డ్ ఫర్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఆఫ్ రష్యా, జపనీస్ అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ యూజ్డ్ ఫర్ గ్రౌండ్ సర్వేలెన్స్. ఒక ట్రై అయితే చేయండి, ఏమనుకుంటున్నారో ఒకసారి ట్రై అయితే చేయండి. ఓకే, సో ఇండియా రీసెంట్గా సైన్ చేసిందండి, యాక్చువల్గా ఒక డీల్ సైన్ చేస్తుంది. సో అప్రాక్సిమేట్గా మనకి 3.5 బిలియన్ డీల్ ఇది యూఎస్ఏతో. సో ఇండియా వర్సెస్ యూఎస్ఏ మధ్యన ఒక $3.5 బిలియన్ డీల్ అయితే మనకి కుదుర్చుకున్నాయి రెండు కూడా. దేనికి సంబంధించింది అంటే అమెరికన్ హై ఆల్టిట్యూడ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సంబంధించింది ఫ్రెండ్స్. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ రీసెంట్ అప్డేట్స్ మనకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఫాలో కండి. ఓకే, సో ఇండియా రీసెంట్గా సైన్ చేసిన డీల్తో సో డీల్ విత్ యూఎస్ఏతో అప్రాక్సిమేట్లీ $3.5 బిలియన్ డీల్ అండి విత్ యూఎస్ఏ టు అక్వైర్ సమ్ MQ9B ప్రిడేటర్. ఓకే, సో ఇవి డ్రోన్స్ యాక్చువల్గా. వాట్ ఈస్ దిస్? డ్రోన్స్, ప్రిడేటర్ డ్రోన్స్ అంటాం. సో రేపు ఇలా కూడా అడుగుతాడు MQ90B అనేవి మిసైల్సా, డ్రోన్సా, సబ్మెరైన్సా, వార్షిప్సా, ఎలాగైనా అడగచ్చు. ఓకే, ఇది ఒక అమెరికన్ హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్ అండి, అది కూడా UAV అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ డ్రోన్స్. ఓకే, సో ఇది యాక్చువల్గా మనకి వన్ ఆఫ్ ది అమెరికన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అమెరికా తీసుకొస్తుంది. సో ఇది మన టెక్నాలజీ, భారతదేశం దీన్ని కొంటుంది యాక్చువల్గా. ఓకే, భారతదేశం యాక్చువల్గా ఆర్డర్ ఇచ్చింది. ఓకే, సో అంటే ఇవి ఒక 40,000 అడుగులు వెళ్ళగలవంట. సో ఇది యాక్చువల్గా మనకి కౌంటర్ టెర్రరిజం కోసం మనకి ఉపయోగించే అవకాశం ఉంటుంది నియర్ ఫ్యూచర్స్లో. ఓకే, నెక్స్ట్ వన్. సో హై ఆల్టిట్యూడ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఫ్రెండ్స్ అమెరికాకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వన్ ఆన్సర్ ఏ. ఇన్ ది కంటెస్ట్ ఆఫ్ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLV, జనరల్గా మనం PSLV విన్నాం, GSLV విన్నాం, ఇప్పుడు అది న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా న్యూస్లో వస్తూ ఉంటాయి, మీరు గమనించాలి ఇవన్నీ కూడా. ఓకే, సో న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ సంబంధించిన క్వశ్చన్. రైట్, NGLV. Yes. It is a program by ISRO to develop a new rocket to launch satellites and spacecrafts. It aims to develop reusable launch vehicle technology. It exclusively uses the cryogenic engines for all stages of launches. So is it చూడండి ఎన్ని స్టేట్మెంట్స్. జనరల్గా ఈ మధ్య మనకి ఒక 2-3 years నుంచి ఈ ట్రెండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్, ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, యాక్చువల్గా దీన్ని TLP అంటాం. TLP, వాట్ ఈస్ ద TLP? థర్డ్ జనరేషన్. ఓకే, సో ముఖ్యంగా థర్డ్ లాంచ్ ప్యాడ్ అని. సో థర్డ్ లాంచ్ ప్యాడ్ అండి ఇది. సో రీసెంట్గా థర్డ్ లాంచ్ ప్యాడ్ అంటే మనకి PSLV అనేది 4 stage రాకెట్, GSLV 3 stage రాకెట్. మనకి ఇప్పుడు న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్స్ అయితే వచ్చాయి బిసైడ్స్ దీస్ టు, దాన్ని థర్డ్ మనకి టైప్ ఆఫ్ లాంచ్ ప్యాడ్ అంటాం. సో ఇది రీసెంట్గా మనకి వన్ ఆఫ్ ది ప్రధానమంత్రి మోడీ సో అప్రూవ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్.
క్యాబినెట్ కమిషన్ మనకి అప్రూవ్ చేస్తుంది. సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఇది రాబోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇస్రోకి సంబంధించిన ఒక సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఇది రాబోతుంది యాక్చువల్లీ. ఓకే, ఇది యాక్చువల్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో మనకి రాబోతుంది న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్. ఓకే, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మనకి, ఇట్ ఈస్ అ నేషనల్ ఇంపార్టెన్స్ ప్రాజెక్ట్ యాక్చువల్గా. అయితే ఫస్ట్ స్టేట్ నుంచి ప్రోగ్రామ్ బై ఇస్రో టు డెవలప్ ఎ న్యూ రాకెట్ లాంచ్ సాటిలైట్స్ అండ్ స్పేస్ క్రాఫ్ట్. ఎస్ కరెక్ట్. ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ. అంటే మనకి మేజర్గా సో జిఎస్ఎల్వి పిఎస్ఎల్విలోని లేని ఒక టెక్నాలజీ సో ఇప్పుడు ఇది తీసుకురాబోతుంది, ఒక టైప్ ఆఫ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఖచ్చితంగా మనకి రెండు కూడా కరెక్టే. ఎస్, ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. సో అలాగే మనకి సో ఇట్ ఎక్స్క్లూజివ్లీ యూజెస్ సమ్ క్రయో ఇంజన్స్ ఫర్ ఆల్ స్టేజెస్. సో జనరల్గా మీకు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అలాగే మనకి ఎన్జిఎల్వి, సో ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది 4 స్టేజ్ రాకెట్ అండి, 4 స్టేజ్ రాకెట్. సో 1 and 3 అలాగే 2 and 4 సో మనకి లిక్విడ్ ప్రొపలెన్స్ వాడతారు, సాలిడ్ ప్రొపలెన్స్ వాడతారు. ఖర్చు ఎక్కువ అనమాట, కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ ఇది. అదే జిఎస్ఎల్ అనుకోండి 3 స్టేజ్ రాకెట్, ఇది 3 స్టేజ్ రాకెట్. సో ఈ 3 స్టేజ్ రాకెట్లో మనకి 1 స్టేజ్లో లిక్విడ్ ప్రొపలెన్స్, సెకండ్ స్టేజ్లో మనకి సాలిడ్ ప్రొపలెన్స్, థర్డ్ స్టేజ్లో మనకి క్రయో ఇంజన్స్ వాడతారు. బట్ ఇది కూడా 3 స్టేజ్ రాకెటే, బట్ అన్ని స్టేజెస్లో మనకి క్రయో ఇంజన్స్ వాడుతున్నారు ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. క్రయో ఇంజన్స్ అంటే మనకి లో టెంపరేచర్ లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ లాంటి ఒక టైప్ ఆఫ్ థింగ్. ఓకే, అంటే ఒక టైప్ ఆఫ్ మోడరేషన్, అంటే మనకి ఈ ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ టెక్నాలజీ కూడా మనకి ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగా ఈ స్పేస్ లాంచ్ వెహికల్స్లో మనకి వన్ ఆఫ్ ది న్యూయెస్ట్ లాంచ్ వెహికల్, న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ఫస్ట్ లిక్విడ్ అండ్ సాలిడ్ ప్రొపలెన్స్ని వాడకుండా మనకి మొత్తం అన్ని స్టేజెస్లో క్రయో ఇంజన్స్ వాడడం వల్ల సో మనకి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఎస్, వెరీ గుడ్. సో అన్నీ కూడా కరెక్టే. సో ఆల్ త్రీ సారీ ఎస్, ఆల్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్. ఆన్సర్ సి. ఓకే, క్లియర్ గైస్. సో క్లియర్గా వాడిచ్చాడు. సో ఇలాంటివి ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి. సో రేపు ఉదయం ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్ చూడండి, ఏఐ ట్రైసమ్ ఈజ్ అండ్ వాట్ అండి. సో జనరల్గా ఇది ఒక ఏఐ అంటే మీకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఓకే, సో ఏఐ అంటే తెలుసు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలుసు. అది దీనికి సంబంధించిన క్వశ్చన్. రైట్, చూడండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి, తప్పైనా పర్లేదు ట్రై చేయండి. ఓకే, ఎస్, వెరీ గుడ్. చూడండి, ఏఐ అనేది ఖచ్చితంగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఖచ్చితంగా మనకి అన్నిటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, కానీ మనకి ఇది ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అండి. ఆన్సర్ మనకి 4 ఇస్ రైట్ ఆన్సర్. ఆన్సర్ డి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, ఏఐ ట్రస్ట్ మనకి అంటే ఏఐ ట్రైసమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ట్రస్ట్ ఇది. సో ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు మనకి. ఓకే, సో మనకి రిస్క్, సో మనకి వన్ ఆఫ్ ది రిస్క్. ఓకే, సో ట్రస్ట్, రిస్క్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. ఇది సెక్యూరిటీ మేనేజ్మెంట్. సో ఏఐ అనేది ఏఐ ట్రస్ట్ యాజ్ వెల్ యాజ్ రిస్క్ అండ్ సెక్యూర్ మేనేజ్మెంట్. ఇది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రెండ్స్. సో అంటే ఇట్ విల్ ఐడెంటిఫై, యాక్చువల్గా ఇది ఒక టైప్ ఆఫ్, ఇట్ విల్ హెల్ప్ టు ఐడెంటిఫై, మానిటర్, రెడ్యూస్ సమ్ పొటెన్షియల్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ఏఐ టెక్నాలజీ అండి. ఓకే, సో దేశంలో మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఏఐ టెక్నాలజీ అనేది విపరీతంగా ఎమర్జ్ అవుతుంది కదా. అటువంటి సందర్భంలో సో మనకి ఈజీగా ఏఐలో వస్తున్న టైప్ ఆఫ్ నెగిటివిటీస్ ఏమైనా ఉంటాయి, ఏఐలో వస్తున్న ఫాల్స్ ఏమైనా ఉంటాయి, వాటిని రికగ్నైజ్ చేసి మానిటర్ చేసి ఒక పొటెన్షియల్ రిస్క్ని రెడ్యూస్ చేసే అవకాశం ఉన్న ఒక టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇది, ఒక టైప్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏఐ ట్రైసమ్ అనేది ప్రతి గవర్నెన్స్లో ఉంది ఫ్రెండ్స్. మీరు గమనించండి, అటు గవర్నమెంట్లో కావచ్చు, ప్రైవేట్ ఇండస్ట్రీస్లో కావచ్చు, ఏఐ వాడుతున్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఇవైతే ఈ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అయితే మనకి పెడుతున్నారు. అంటే ఒక యాంటీ వైరస్ లాగా మన సిస్టమ్స్లో ఎలా అయితే మనకి వైరస్కి యాంటీ వైరస్ ఎక్కిస్తామో అలాగే ఇది కూడా.
సో ఖచ్చితంగా ఏఐ డేటా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ డేటా ప్రొటెక్షన్ చేయడమే కాకుండా ఇట్ విల్ మానిటర్. ఓకే, ఇట్ విల్ ఐడెంటిఫై ఎనీ థ్రెట్స్ ఏమి ఉన్నాయా మానిటర్ చేయడం, ఐడెంటిఫై చేయడం, మనం రిమూవ్ చేయడం, ఇవన్నీ చేసేది మనకి టైప్ ఆఫ్ ఏఐ ట్రైసమ్. ఓకే, ఇది ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, గుర్తుపెట్టుకోండి. క్లియర్? జనరల్గా మనకి అప్డేటెడ్ టెక్నాలజీస్తో ముందుకు వెళ్ళే కొద్దీ మనం ఇలాంటివి నేర్చుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ద బ్లూ గోస్ట్ మిషన్. ఎస్, ఇంట్రెస్టింగ్. సో బ్లూ గోస్ట్ మిషన్ విన్నారా? So Blue Ghost mission sometimes seen in the news అండి. What is the answer? So lunar lander mission aimed at exploring the moon surface, underwater research initiative to study deep sea ecosystems, project to monitor and mitigate industrial marine pollutions, or mission to enhance global communication network using submarine cables. సో చాలా ఇంట్రెస్టింగ్. అంటే మనకి చిన్న సబ్జెక్ట్ తెలిసిన చాలు. సో అందుకనే న్యూస్ పేపర్స్ చదవండి అని చెప్తూ ఉంటాం. సో బ్లూ గోస్ట్ మిషన్ అనేది ఏంటి, అలాగే ఎవరు లాంచ్ చేశారు రీసెంట్గా? ఓకే, సో ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ ది లూనార్ ల్యాండర్ మిషన్ అండి. ఓకే, లూనార్ ల్యాండర్ మిషన్ అంటే ఒక టైప్ ఆఫ్ మూన్ ఎక్స్ప్లోర్ చేయడానికి రీసెంట్గా మనకి స్పేస్ ఎక్స్ మిషన్. ఓకే, స్పేస్ ఎక్స్ వన్ ఆఫ్ ది ప్రైవేట్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ మనకి యూఎస్ఏ బేస్డ్ ప్రైవేట్ రీసెర్చ్ స్టేషన్ స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ పేరు వచ్చేసరికి ఫాల్కాన్ 9 రాకెట్ మనకి లాంచ్ చేసింది. ఓకే, సో లాంచ్ దిస్ యూఎస్ బేస్డ్ ఫ్రెండ్లీ ఏరోస్పేస్ బ్లూ గోస్ట్ అండి. సో ఇది ఒక టైప్ ఆఫ్ యూఎస్ఏకి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ బ్లూ గోస్ట్ మిషన్. సో ఏంటంటే ఏమిటి, ఎక్స్ప్లోరింగ్ మూన్స్ యొక్క సర్ఫేస్, చంద్రుని యొక్క సర్ఫేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఓకే, సో ఇటువంటి ఒక టైప్ ఆఫ్ నాసా దీన్ని పంపిస్తుంది ఫ్రెండ్స్. సో ఏ టైప్ ఆఫ్ రాకెట్, ఏ టైప్ ఆఫ్ స్టేషన్ పంపిస్తుంది అంటే స్పేస్ ఎక్స్ మిషన్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా సో ఈ బ్లూ గోస్ట్ మిషన్ని పంపిస్తుంది. ఎవరంటే ఈ నాసా. ఓకే, సో అయితే వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అంటే టు ఎక్స్ప్లోర్ ద మూన్ యొక్క సర్ఫేస్. మీకు తెలుసు ఆల్రెడీ ఎర్త్ యొక్క సన్ యొక్క సర్ఫేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఆదిత్య L1 మిషన్ ఇండియా నుంచి ఎలా అయితే పంపించామో, కరోనా మనకి వన్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ సన్ ఏమంటాం, కరోనా అంటాం. సో కరోనాని ఓకే సో ఎక్స్ప్లోర్ చేయడానికి ఆదిత్య L1 ఎలాగైతే మనం పంపించామో, అలాగే ఇప్పుడు నాసా ఈస్ ప్లానింగ్ టు ఎక్స్ప్లోర్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లూ గోస్ట్ మిషన్. ఓకే, సో ఇది ఒక అప్రాక్సిమేట్లీ 45 days స్పెండ్ చేయబోతుందంట. సో మూన్కి సంబంధించిన సో ఇంపార్టెంట్ మెటీరియల్స్, ఇంపార్టెంట్ సాయిల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మనకి చేయబోతుంది పరిశీలన. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇస్ క్లియర్? అంటే రేపు ఉదయం బ్లూ గోస్ట్ మిషన్ వినగానే మీకు అర్థమైపోవాలి ఇది ఒక లూనార్ ఎక్స్ప్లోర్ మిషన్. సో మనకి డెవలప్ చేస్తుంది మనకి నాసా. అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ఇది నింగిలోకి వెళ్ళబోతుంది ఫ్రెండ్స్. 45 days జర్నీ. క్లియర్? ఆన్సర్ ఏ. నెక్స్ట్ వన్. నెక్స్ట్, కంపాలా డిక్లరేషన్ ఇస్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అండి. కంపాలా విన్నారా? కంపాలా. సో కీవర్డ్ తెలుసుకుంటే చాలు. ఎస్, రైట్. కంపాలా. సో కంపాలా దగ్గర ప్రధానంగా క్రింది వాటిని దేంతో ముడిపడుస్తుంది? సో తూర్పు ఆఫ్రికాలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడమా, ఆఫ్రికాలో సరిహద్దు దాటి వన్యప్రాణుల అక్రమ రవాణాలను ఎదుర్కోవడమా, అలా శరణార్థుల హక్కులు మరియు ఆఫ్రికా భ్రంశం చేసిన వ్యక్తుల రక్షణకు అంతర్జాతీయ ఆఫ్రికాలో స్థిరపరంగా మరియు స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థను నిర్మించుకోవడమా. అంటే ఇది ఆఫ్రికాకు సంబంధించిందని మనం ఆప్షన్స్ చూస్తే అర్థమవుతుంది కదా. ఇది ఒక టైప్ ఆఫ్ ఆఫ్రికా ఖండం సంబంధించింది, ఎందుకంటే 4 ఆఫ్రికాకు సంబంధించిందే ఉంది ఆప్షన్స్లో. అఫ్ కోర్స్ ఇది ఖచ్చితంగా కంపాలా డిక్లరేషన్ అనేది ఆఫ్రికాకు సంబంధించిందండి. అయితే రీసెంట్గా వన్ ఆఫ్ ది ఆఫ్రికన్ యూనియన్ ఎక్స్ట్రాడినరీ సమిట్ ఓకే జరిగింది. దేని మీద అంటే ఆఫ్రికన్ యూనియన్ మీద. ఓకే, సో ఖచ్చితంగా ఆన్సర్ డిఫెన్స్ బిల్డింగ్ సమ్ రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ ఇన్ ఆఫ్రికా. సో ఆఫ్రికా కాంటినెంట్ అంటేనే మనకి వన్ ఆఫ్ ది సెన్సిటివ్ జోన్. ఎందుకంటే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 3 ఓకే. సో మనకి 3 అక్షాంశాలు మనకి పాస్ అయ్యే ప్లేస్ ఏదైనా ఉందంటే యూనిక్గా మనకి ఆఫ్రికా. అటువంటి ఆఫ్రికా మనకి ఒక ఆఫ్రికన్ యూనియన్ రీసెంట్గా అడాప్ట్ చేసుకుంది
10-year స్ట్రాటజీ అండి. 10-year స్ట్రాటజీ ఆన్ అగ్రి ఫుడ్ సిస్టమ్, సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్ని మనం ఎలా తీసుకురావాలి ఆఫ్రికాలో, ఆఫ్రికా లాంటి ఒక వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్ని ఎలా పెంచాలి. ఓకే, సో దీంట్లో భాగంగా మనకి రీసెంట్గా కంపాలా అంటే ఎక్కడండి, కంపాలా అంటే ఉగాండాలో ఉంది కదా. సో జనవరిలో జరిగిన ఈ సమ్మిట్లో మనకి నిర్ణయం తీసుకున్నారు. సో చాలా ఇంపార్టెంట్. 10 years అంటే 2036 నుంచి 2035 వరకు ఇది ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ 10 years అజెండా, హౌ టు మేక్ సమ్ సస్టైనబుల్ ఫుడ్ అగ్రికల్చర్ ఇన్ ఆఫ్రికా లాంటి దేశాల్లో. ఓకే, క్లియర్. సో అంటే బేసిక్గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ చూస్తే మనకు అర్థమవుతుందంటే, బేసిక్గా మనకి టైప్ ఆఫ్ ఒక కీవర్డ్ తెలిసి దాని సబ్జెక్ట్ తెలుసుకుంటే చాలు, మనం ఆప్షన్స్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేసే ఛాన్సర్. అందుకని మనం కరెంట్ అఫైర్స్ని రౌండప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో కరెంట్ అఫైర్స్ మనకి విత్ రిఫరెన్స్ టు ఎక్స్పోసాట్ మిషన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రీసెంట్గా ఇది కూడా న్యూస్లో ఉందండి. ఎక్స్పోసాట్ సంబంధించిన న్యూస్ ఏంటి ట్రై చేయండి. సో ఎన్ని స్టేట్మెంట్స్ రైట్ అంటున్నాడు ఇక్కడ, ఎలిమినేషన్ అవ్వదు. సో ఎలిమినేషన్ నో వే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మొత్తం అన్ని చదవాల్సిందే. ఎక్స్పోసాట్ మిషన్, వన్ స్టేట్మెంట్ ఆర్ టూ, అంటే అన్ని స్టేట్మెంట్స్ రైటా లేదంటే నన్ ఆఫ్ ది అబోవ్, ఓన్లీ టూ, ఓన్లీ వన్. ఓకే, చూడండి, ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ మిషన్ టు స్టడీ ద పోలరైజేషన్ ఆఫ్ ఎక్స్రేస్ ఫ్రమ్ సెలెస్టియల్ సోర్సెస్. అంటే దేనికి సంబంధించింది ఈ ఎక్స్పోసాట్ మిషన్ అనేది? ఒక అడ్వాన్స్డ్ స్పేస్ అబ్జర్వేటరీ ఫ్రెండ్స్, ఒక అడ్వాన్స్డ్ స్పేస్ అబ్జర్వేటరీలో చెప్పొచ్చు మనం డెవలప్ చేసింది ఇస్రో, నో డౌట్. సో ఇది యాక్చువల్గా మనకి January 1st లాంచ్ చేస్తుంది. యాక్చువల్గా January 1st 2025 స్టార్ట్ చేశారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది ఒక అడ్వాన్స్డ్ స్పేస్ అబ్జర్వేటరీ ల్యాబొరేటరీ, సో ఇస్రో స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్గా ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎక్స్పోసాట్ ఫస్ట్ డెడికేటెడ్ మిషన్ టు స్టడీ ద పోలరైజేషన్ ఆఫ్ ఎక్స్రేస్ ఫ్రమ్ సెలెస్టియల్ బాడీస్. ఓకే, అంటే మనకి వేరే ఆస్ట్రోనామికల్ సోర్సెస్ ఉంటాయి కదా, లైక్ మనకి పల్సార్స్, క్వసార్స్, సిరియస్ స్టార్, డాగ్ స్టార్ అంటాం. సో ఇలాంటి వేరియస్ సెలెస్టియల్ బాడీస్ నుంచి మనకి ఉత్పన్నమయ్యే ఒక టైప్ ఆఫ్ రేస్ని పరిశీలించడానికి ఇటువంటి ఎక్స్పోసాట్ని మనకి ఇస్రో తయారు చేసిందండి. సో అంటే మాకు ఒక టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా వస్తున్నాయి, ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా వస్తున్నాయి, ఎలా జనరేట్ అవుతున్నాయి పల్సర్స్ నుంచి, కొసార్స్ నుంచి, ఓకే, సో న్యూట్రాన్ స్టార్స్ నుంచి ఎలా ఉత్పన్నం అవుతున్నాయి అని కొలవడానికి ఒక టైప్ ఆఫ్ స్పేస్ అబ్జర్వేటరీ ల్యాబొరేటరీ ఇది. ఓకే, స్పేస్ అబ్జర్వేటరీ మనకి డెవలప్ చేస్తుంది ఇస్రో. ఫస్ట్ వన్ రైట్. సెకండ్ వన్ చూడండి, ఇట్ ఈస్ మేడ్ ఇండియా ద సెకండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ USA టు కండక్ట్ సచ్ సాటిలైట్స్. ఎస్, ఖచ్చితంగా ద మిషన్ ఈజ్ ఇలాంటి మిషన్ అనేది మనకి ప్రపంచంలోనే ఇది మన భారతదేశం 2వ ప్లేస్ కూడా నిలిచింది ఫ్రెండ్స్. ఓకే, బికాజ్ ఆల్రెడీ మనకి రే పోలరైజేషన్ ఫ్రమ్ సెలెస్టియల్ సోర్సెస్ నుంచి ఫైండ్ అవుట్ చేసింది USA. ఆల్రెడీ USA స్టార్ట్ చేస్తుంది, మన ఇండియా భారతదేశం 2వ ప్లేస్లో ఉంది. థర్డ్ చూడండి, అండర్ దిస్ మిషన్ ద శాటిలైట్ ఇస్ ప్లేస్డ్ ఇన్ జియోసింక్రోనస్ ఆర్బిట్. యాక్చువల్ దేర్ ఆర్ 4 ఆర్బిట్స్ ఉంటాయి. సో మనకి భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ, సో దిస్ ఈజ్ ఎర్త్ అండి. ఎర్త్ సర్ఫేస్ నుంచి సుమారుగా మనకు ఒక 10 నుంచి 13 కిలోమీటర్ల వరకు మనకి సో టైప్ ఆఫ్ నియర్ ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది, నియర్ ఎర్త్ ఆర్బిట్. సో ఇంకొక మనకి ఒక 900 కిలోమీటర్స్ దూరంలో మనకి ఒక లీస్ట్ ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది. ఆ తర్వాత 35,000 కిలోమీటర్లు, 35,800 కిలోమీటర్ల దూరంలో మనకి GTO ఉంటుంది. ఆ తర్వాత 36,000 కిలోమీటర్ల దూరంలో మనకి GSO ఉంటుంది. జియోసింక్రోనస్ ఆర్బిట్ అనేది మనకి టాప్ మోస్ట్ ఆర్బిట్ అనమాట. అందులో మనకి పర్మనెంట్గా శాటిలైట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ మనకి జస్ట్ ద స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్ అనేది ఒక లీస్ట్ ఎర్త్ ఆర్బిట్ అండి. ఓకే, జస్ట్ మనకి భూమి నుంచి 0 కిలోమీటర్స్ నుంచి ఒక 650 కిలోమీటర్స్ దూరంలో ప్లేస్ చేయబోతున్నారు. నాట్ జియోసింక్రోనస్. జియోసింక్రోనస్ అంటే 36,000 కిలోమీటర్లలో ఇది ప్లాన్ చేస్తారంటే నో. జస్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ 650 కిలోమీటర్స్లో మనకి ఫస్ట్ ప్లేస్ చేయబోతున్నారు. అంటే భూమి నుంచి 650 కిలోమీటర్స్ దూరం వెళ్ళి ఆ యొక్క ఆర్బిట్స్లో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని ప్లేస్ చేయబోతున్నారు. సో ఎక్స్పోసాట్ మిషన్ అనేది ఇట్ ఈస్ ప్లానింగ్ టు ఆర్బిట్ ఇన్ లీస్ట్ ఎర్త్ ఆర్బిట్, నాట్ జియోసింక్రోనస్ ఆర్బిట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక యాంటిసిపేట్ చేస్తుంది, ఇస్రో యాంటిసిపేట్ చేస్తుంది. ఇట్ విల్ ఆపరేట్ ఫర్ 5 years అండి. సో చూడాలి మనకి, అంటే గ్రావిటేషనల్ పుల్ కారణంగా 650 కిలోమీటర్స్ అంటే ఖచ్చితంగా గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. సో ఆ లోపల ఏమవుతుందో చూడాలి. బట్ ఇది ఒక 5 years ప్లాన్. సో సక్సెస్ అవుతుందో చూడాలి. ఎస్, క్లియర్. సో అంటే ఓన్లీ 2 are రైట్, నాట్ 3 is wrong. 3 is wrong. థర్డ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఖచ్చితంగా ఆన్సర్ B is రైట్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. చూడండి, ఆర్బిట్స్ అంటే ఏంటి, మిసైల్స్ అంటే ఏంటి,
ఓకే, సో స్పేస్ ఫ్లైట్స్ అంటే ఏంటి అంటే జనరల్గా లాంచ్ వెహికల్స్ నేర్చుకోవాలి, మిసైల్స్ నేర్చుకోవాలి. అంటే బేసిక్గా ఇవన్నీ కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సెస్లో నేర్చుకుంటాం కాబట్టి మనం బేసిక్గా ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మిసైల్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి మిసైల్స్. క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటి, బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి బేసిక్గా తెలియాలి. ఇన్ ది కంటెస్ట్ ఆఫ్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ సా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ మిషన్ సా వెపన్ ఇది. ఓకే, వెపన్ సా అనేది వెపన్. అయితే దీనికి సంబంధించిన 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను, ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ చెప్పండి. ఎస్ రైట్. చూడండి, ఇట్ ఈస్ ఏ లైట్ వెయిట్ లాంగ్ రేంజ్ హై ప్రెసిషన్ గైడెడ్ బాంబా. సో సా అంటే ఒక బాంబా, ఇస్ ఇట్ బాంబ్. అలాగే ఇట్ ఈస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. సో ఎస్ సింపుల్. సో చూడండి, మనకి సా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ టైప్ ఆఫ్ మనకి ఫుల్ ఫామ్ డెఫినేషన్ అడుగుతూ ఉంటాడు. ఓకే, స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ అండి. ఇది ఒక లాంగ్ రేంజ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్. దీన్ని డెవలప్ చేసింది ఇండియాస్ యొక్క డిఆర్డిఓ, నో డౌట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ యాక్చువల్గా బాంబ్. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ ఒక బాంబ్. ఓకే, ఎస్, దగ్గర 100 కిలోమీటర్స్ మనకి ట్రావెల్ అయ్యే ఒక టైప్ ఆఫ్ బాంబ్ ఫ్రెండ్స్. ఆర్ దీన్ని 62 మైల్స్ అంటాం. ఒకవేళ మైల్స్ అడిగితే 62 మైల్స్, ఆర్ కిలోమీటర్స్ అడిగితే 100 కిలోమీటర్స్. ఓకే, సో వెయిట్ వచ్చేసరికి జస్ట్ ఈ వెపన్ వెయిటెడ్ మనకి 125. లైట్ వెయిట్ అంటే మనకి 125 kg అండి. 125 kg వెపన్ ఇది. 125 kg వెపన్. ఆర్ దీన్ని మనం పౌండ్స్ చెప్పాలంటే 276 పౌండ్స్ అంట. 276 పౌండ్స్. ఓకే, సో ముఖ్యంగా ఇది 1.85 నుంచి 2.5 మీటర్స్ ఉంటుంది. 1.85 నుంచి 2.5 మీటర్స్ ఉంటుంది. సో హైట్లో కూడా తక్కువ హైటే, యాజ్ వెల్ యాజ్ మనకి వెయిట్లో కూడా తక్కువ వెయిట్ అండి. సో మనకి వన్ ఆఫ్ ది సో వెరీ ఇంపార్టెంట్. సా అంటే ఏంటి, ఇది ఒక టైప్ ఆఫ్ లాంగ్ రేంజ్ హై ప్రెసిషన్ గైడెడ్ బాంబ్. ఓకే, ఎస్. సో ఇది మనకి యాక్చువల్గా ఒక Su-30 MKI ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, వాటిలో ఉపయోగించారు రీసెంట్గా. మనకి టైప్ ఆఫ్ మనకి ఆపరేషన్ సింధూర్లో కూడా ఇవి ఉపయోగించారు యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ వన్ ఆన్సర్ సి. బోత్ ఆర్ రైట్. విత్ రిఫరెన్స్ టు గ్లెన్ రాకెట్ అంట. గ్లెన్ రాకెట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్. సో గ్లెన్ రాకెట్ సంబంధించిన క్వశ్చన్. రైట్. ఓకే, ఇంట్రెస్టింగ్. ఎస్, గ్లెన్ రాకెట్. చూడండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు ఫ్రెండ్స్. ఇది కూడా రీసెంట్ కంటెస్ట్లోనే మనం చెప్పుకోవచ్చు యాక్చువల్గా. ద గ్లెన్ రాకెట్ ఈస్ డెవలప్డ్ బై స్పేస్ ఎక్స్ ఫర్ ఆర్బిటాల్ లాంచెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాం కదా, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మనం ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, రీసెంట్గా బ్లూ ఆరిజిన్ లాంచ్ చేస్తుంది ఫ్రెండ్స్. బ్లూ ఆరిజిన్ అనే సంస్థ దీన్ని లాంచ్ చేసింది యాక్చువల్గా. సో బ్లూ ఆరిజిన్ లాంచ్ చేసింది వన్ ఆఫ్ ది న్యూ రాకెట్ అండి. మన ఫస్ట్ ఫ్లైట్ రీసెంట్గా మనకి లాంచ్ చేసింది. ఓకే, సో ఇది ఒక ప్రోటోటైప్ శాటిలైట్. ఓకే, అంటే జనరల్గా మనకి థౌజండ్స్ నుంచి అంటే మనకి భూమి నుంచి పై వరకు వెళ్ళే కొద్దీ మనకి ఆర్బిట్స్ కక్షలు అయితే మనకి ఉంటాయి కదా, ఆ కక్షల్ని మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి యాక్చువల్గా. అయితే గ్లెన్ రాకెట్ ఇస్ డెవలప్డ్ బై స్పేస్ ఎక్స్ కాదు, ఖచ్చితంగా ఇది ఒక బ్లూ ఆరిజిన్. సో దేనికోసం అంటే ఇట్ ఈస్ అ 2-stage ఇంజన్ రాకెట్ ఫ్యూయల్డ్ బై లిక్విడ్ LNG ఫ్యూయల్డ్ అండ్ ఆక్సిజన్ రిచ్ స్టేజ్ కంబషన్ ఇంజన్స్ ఫ్రెండ్స్. ఇది కూడా ఇది రైట్ యాక్చువల్గా. సో బి ఇస్ రైట్. సో వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ, సో బ్లూ ఆరిజిన్ లాంచ్ చేసింది. సో ఒక న్యూ రాకెట్ సిస్టమ్ని లాంచ్ చేసింది ఫ్రెండ్స్. సో న్యూ రాకెట్ దాని యొక్క పని ఏంటంటే, సో ఆర్బిట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. అంటే there are 4 types of ఆర్బిట్స్ చెప్పాం కదా ఇందాల. సో నియర్ ఎర్త్ ఆర్బిట్, లీస్ట్ ఎర్త్ ఆర్బిట్, జియో సింక్రోనస్ ఆర్బిట్, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్ప్లోర్ చేసేది. ముఖ్యంగా ఇది ఒక టైప్ ఆఫ్ 2-stage రాకెట్. సో ఫ్యూయల్డ్ బై LNG లిక్విడ్ న్యాచురల్ గ్యాస్తో మనకి ఇది సబ్మిట్ చేసి ఓకే, సో మనకి పంపిస్తున్నాడు. దట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్. అంటే మనం క్రయో ఇంజన్స్ చూసాం, లిక్విడ్ ప్రొపలెన్స్ చూసాం, సాలిడ్ ప్రొపలెన్స్ చూసాం, క్రయో ఇంజన్స్ చూసాం. బట్ ఇది 1 stage ఆఫ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తూ మనం నింగిలోకి పంపిస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్. సో న్యూ గ్లెన్స్ అనేది ఒక టైప్ ఆఫ్
న్యాచురల్ గ్యాస్ అంటే మనకి వన్ ఆఫ్ ది ఎల్ఎన్జితో మనకి పరిగెట్టే ఒక టైప్ ఆఫ్ మిషన్. నెక్స్ట్ వన్, షోర్స్ అల్గోరిథం. ద టర్మ్ షోర్స్ అల్గోరిథం రీసెంట్గా న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రెండ్స్? బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమా, ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, క్వాంటమ్? ఎస్, ఖచ్చితంగా ఇంపార్టెంట్. అల్గోరిథం ఫ్రెండ్స్, ఇది ఒక షోర్ అల్గోరిథం. దేనికి సంబంధించింది? ఎస్, గివ్ ఎ ట్రై. సో అందరూ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. మీకు ఎగ్జామ్లో ఇది వచ్చింది అనుకోండి, ఎల్లుండి ఏం చేస్తారు? ఎల్లుండి ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ట్రై చేస్తారా, వదిలేస్తారా? ఒకవేళ ట్రై చేస్తే మీకు గెస్ వర్క్ ఎలా పనిచేస్తుంది? సో పరీక్షించుకోండి, తప్పలేదు. ఎందుకంటే ఇక్కడ మార్క్స్ రాకపోయినా పర్లేదు కదా, బట్ ట్రై అయితే చేయండి. షోర్స్ అల్గోరిథం విన్నారు ఎప్పుడైనా? యాక్చువల్గా మనకి ఒక మ్యాథమెటిషియన్ షోర్ అనగానే మనకి పీటర్ షోర్ గుర్తు రావాలి ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది మ్యాథమెటిషియన్ ఎవరు? వన్ ఆఫ్ ది గణిక శాస్త్రవేత్తడు మనకి వన్ ఆఫ్ ది పీటర్ షోర్. అతని పేరు మీద ఈ యొక్క అల్గోరిథం అయితే తీసుకొచ్చారు. సో ఎప్పుడైతే మనకి పీటర్ షోర్ అన్నామో ఖచ్చితంగా క్వాంటమ్ సంబంధించిన కంప్యూటర్ సంబంధించింది ఇది. సో బేసిక్ థింగ్స్ అనేది ఒక టైప్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే ఈ యొక్క అల్గోరిథం నేమ్డ్ ఆఫ్టర్ వన్ ఆఫ్ ది పీటర్ షోర్. సో ఈజ్ వన్ ఆఫ్ ది క్వాంటమ్ అల్గోరిథం డిజైన్డ్. ఓకే, సో ఇతను డిజైన్ చేశారు ఫ్రెండ్స్. సో ఒక టైప్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్స్లో ముఖ్యంగా అటామిక్ క్లాక్స్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయబడతాయి. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో ముఖ్యంగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది మనకి ఎక్కువగా ఒక టైప్ ఆఫ్ క్రిప్టోగ్రఫీలో యూజ్ చేస్తూ ఉంటారు. మనకి అప్లికేషన్ వైజ్గా అడిగితే, ఒకవేళ అప్లికేషన్ వైజ్గా అడిగితే క్రిప్టోగ్రఫీలో యూజ్ చేస్తుంటారు యాక్చువల్గా. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ చూడండి, షోర్ అల్గోరిథం అంటే వన్ ఆఫ్ ది మ్యాథమెటిషియన్ పీటర్ షోర్. ఓకే, సో మనం ఇంక్లూడ్ చేయాలి మనకి. ఓకే, మనం ఒక టైప్ ఆఫ్ అలైన్ చేయాలి. నెక్స్ట్ వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మిసైల్ టెక్నాలజీ. బేసిక్ క్వశ్చన్. మిసైల్ టెక్నాలజీ గురించి బేసిక్ తెలిస్తే చాలు, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. క్రూయిజ్ మిసైల్స్ అండ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ సంబంధించిన క్వశ్చన్. ఎస్, రైట్. చూడండి, జనరల్గా మనకి మిసైల్స్ గురించి చెప్పుకుంటాం. దెర్ ఆర్ 2 types ఆఫ్ మిసైల్స్. ఒకటి బ్యాలిస్టిక్, ఇంకోటి క్రూయిజ్. సో బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఏంటి? బ్యాలిస్టిక్ మిసైల్స్ ఆర్ పవర్డ్ బై రాకెట్స్ ఇనిషియల్లీ, బట్ దెన్ దే ఫాలో అన్ అన్పవర్డ్ ఫ్రీ ఫాలింగ్ ట్రాజెక్టరీ టువర్డ్స్ దర్ టార్గెట్స్. అంటే మనకి మిసైల్స్లో మనకి అడ్వాన్స్డ్ మిసైల్ వచ్చేసి మనకి టైప్ ఆఫ్ క్రూయిజ్ మిసైల్ అండి, నో డౌట్. సో మనకి బ్యాలిస్టిక్ అనేది మనకి పాతవి, అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనకి నడుస్తున్నాయి అంటే ఎస్ నడుస్తున్నాయి, కానీ మనకి అడ్వాన్స్ వచ్చేసరికి క్రూయిజ్ మిసైల్. దీంట్లో మనకి నిర్భయ్, ఓకే, బ్రహ్మోస్ 1, బ్రహ్మోస్ 2 అని ఉంటాయి. బ్రహ్మోస్ 2 మీకు తెలుసు. బ్రహ్మోస్ రీసెంట్గా మనకి సింధూర్లో ఆపరేట్ చేశారు. నిర్భయ్ అనేది మనకి స్పీడ్ ఆఫ్ సౌండ్తో ట్రావెల్ అవుతుంది ఫ్రెండ్స్, స్పీడ్ ఆఫ్ సౌండ్తో ట్రావెల్ అవుతుంది. అలాగే బ్రహ్మోస్ 1 వచ్చేసి మనకి 2 times స్పీడ్ ఆఫ్ సౌండ్తో ట్రావెల్ అవుతుంది, 2 times స్పీడ్ ఆఫ్ సౌండ్తో ట్రావెల్ అవుతుంది. బ్రహ్మోస్ 2 ఏకంగా 5 times స్పీడ్ ఆఫ్ సౌండ్తో ట్రావెల్ అవుతుంది. అంటే జనరల్గా ఇది స్పీడ్ సంబంధించింది అనమాట క్రూయిజ్ మిసైల్ అనేది. ఇదేంటి రేంజెస్ సంబంధించిన బ్యాలిస్టిక్ మిసైల్, లైక్ ఆకాష్ కావచ్చు, త్రిశూల్ కావచ్చు, ఓకే, అగ్ని కావచ్చు. అగ్ని 1 to 4 సిరీస్ వేరు, అగ్ని 5 వేరు. అగ్ని 5 అనేది మనకి ఏకంగా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, ICBM అంటాం. సో అగ్ని 5 వచ్చేసరికి మనకి ఫైనల్గా 5500 kilometers ట్రావెల్ అవ్వగలిగే ఫ్రెండ్స్, మనకి ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి ట్రావెల్ అవ్వగలిగే ఉన్నాయి. సో అగ్ని 5 సిరీస్ వచ్చేసరికి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, ICBM అంటాం. అలాగే అగ్ని 1 to 4 వచ్చేసి మనకి 3000 నుంచి 5000 kilometers వెళ్ళగలిగే ఒక టైప్ ఆఫ్ బ్యాలిస్టిక్ మిసైల్, దాన్ని ఇంటర్మిలిటరీ రేంజ్. చూడండి, ఇందులో మనకి బ్యాలిస్టిక్ మిసైల్స్లో మనకి రేంజెస్ సంబంధించింది అనమాట. ఇట్ విల్ డిస్టింగ్విష్ బేస్డ్ అపాన్ రేంజెస్. సో మనకి 1000 kilometers ఆకాష్, త్రిశూల్ లాంటివి ఉంటాయి. పృథ్వీ వచ్చేసరికి 1000 నుంచి 3000 ఉంటాయి. 3000 నుంచి 5000 వెళ్ళగలిగే మనకి అగ్ని 1 to 4 సిరీస్ ఉంటాయి. అలాగే అగ్ని 5 సిరీస్ వచ్చేసరికి కొత్తగా మనకి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. ఇలా గుర్తుపెట్టుకోండి. సో బ్యాలిస్టిక్ మిసైల్స్ ఆర్ పవర్డ్ బై రాకెట్ ఇనిషియల్లీ, దెన్ దే ఫాలో ఇన్ అన్పవర్డ్ ఫ్రీ ఫాలింగ్ ట్రాజెక్టరీ టువర్డ్స్ ద టార్గెట్స్ అండి. సో అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఖచ్చితంగా కరెక్టే. అలాగే క్రూయిజ్ మిసైల్స్ ఫ్లై విత్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ యూస్ జెట్ ఇంజన్స్ టెక్నాలజీ. ఖచ్చితంగా రెండు కూడా కరెక్టే యాక్చువల్లీ. అంటే చూడండి, మనకి ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ అనమాట.
ఓకే, సో క్రూయిజ్ మిసైల్ అనేది సెల్ఫ్ ప్రొపైల్డ్, బ్యాలిస్టిక్ మిసైల్ అనేది మనం వెలిగించాలి సింపుల్గా. ఓకే, మనకి ఆకాశంలో కూడా ఒక టైప్ ఆఫ్ ట్రాజెక్టరీ ఉంటుంది, ఆ ట్రాజెక్టరీ ఆ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్లో హిట్ చేసి వచ్చేస్తుంది అంతే. ఓకే, హిట్ చేసి పడిపోతుంది అంతే. అదే మనకి క్రూయిజ్ మిసైల్ అనుకోండి, సో డైరెక్షన్స్ మనకి టైప్ ఆఫ్ టార్గెట్స్ బట్టి డైరెక్షన్స్ చేంజ్ చేసుకుంటుంది అది. ఇట్ కెన్ సెల్ఫ్ ప్రొపల్డ్. క్రూయిజ్ మిసైల్ అడ్వాన్స్డ్ లైక్ బ్రహ్మోస్ 1, బ్రహ్మోస్ 2, నిర్భయ అనేవి. సో ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ప్రొపల్డ్ మిసైల్స్. ఓకే, అంటే ఇట్ కెన్ ఫ్లై అండ్ ఇట్ కెన్ చేంజెస్ ద డైరెక్షన్ ఇన్ అట్మాస్ఫియర్ ఇట్ సెల్ఫ్. బట్ అదే బ్యాలిస్టిక్ మిసైల్ అనుకోండి, మనం ఏ డైరెక్షన్లో మనకి రిలీజ్ చేసామో ఆ డైరెక్షన్లో వెళ్ళి హిట్ చేస్తుంది అంతే. ఓకే, సో ఖచ్చితంగా మనకి సూపర్ సోనిక్ ఉంటుంది. అంటే నిర్భయ అనేది యాక్చువల్గా సబ్సోనిక్ అనమాట, సబ్సోనిక్. అలాగే మనకి బ్రహ్మోస్ 1 వచ్చేసరికి సూపర్ సోనిక్, బ్రహ్మోస్ 2 వచ్చేసరికి హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటాం. సో గైస్, ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. అంటే మీకు బేసిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ వినుంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా వచ్చి ఉంటాయి. సో క్రూయిజ్ మిసైల్స్ అంటే ఏంటి, బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, ఓకే ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకుంటాం. ఓకే, పృథ్వీ 1 వచ్చేసి మనకి పృథ్వీ 1 కావచ్చు, పృథ్వీ 2 కావచ్చు, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాలిస్టిక్ మిసైల్స్గా చెప్పుకుంటాం. అంటే బేస్డ్ అపాన్ లాంచ్ మోడ్ అండి, బేస్డ్ అపాన్ లాంచ్ మోడ్, రేంజెస్, ప్రొపల్షన్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనకి మిసైల్స్ అనేవి క్లాసిఫై చేస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. With reference to NISAR mission, simple, basic question. So NISAR mission, NISAR అంటే నాసా ఇస్రో మిషన్. మనం చిన్నప్పటి నుంచి అనగా ఒక 4-5 years నుంచి మనం వింటున్నాం ఇది ఎక్కువగా. Yes, it is a collaborative effort of NASA ISRO, no doubt. Okay, so no doubt, ఇది కూడా కరెక్టే, ఫస్ట్ కరెక్టే. It is aimed to monitoring Earth యొక్క dynamic ecosystems and surface changes. Is it right? ఎస్, ఖచ్చితంగా నిసార్ అనేది నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అంటాం. సింథటిక్ అపర్చర్ రాడార్ నిసార్ అనేది. ఓకే, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఫ్రెండ్స్, దీని నిసార్ అంటాం. సో ఇస్రోకి నాసాకి మధ్యలో కొలాబరేటివ్. ఓకే, అయితే ఇది వాట్ ఈస్ ద పర్పస్ అంటే, సో నిసార్ మిషన్ ఈజ్ సపోజ్డ్ టు అబ్జర్వ్ సమ్ ఎర్త్ యొక్క సర్ఫేస్ ఐస్ మాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క భూమి సో డిఫరెంట్ ఫీచర్స్తో ఉంటుంది. లైక్ మనకి పొలార్ రీజన్స్ ఉంటాయి, లైక్ మనకి డెజర్ట్ రీజన్స్ ఉంటాయి, వాటర్ బాడీస్ ఉంటాయి, సో ఇలా మనకి ల్యాండ్ సర్ఫేసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పరిశీలించడానికి, ఎర్త్ యొక్క సర్ఫేస్ని పరిశీలించడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి తీసుకెళ్తున్న మిషన్. ఓకే, సో అంటే ఇట్ కెన్ క్విక్లీ లుక్ ఆఫ్టర్ ది ఎర్త్క్వేక్స్, సునామీస్. ఓకే, రేపు ఉదయం మనకి వాల్కనిక్ ఎరప్షన్స్ ఏమైనా మనకి రాబోతున్నాయని అంటే, సో ఇది ఎర్లీ వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ సిస్టమ్స్ ద్వారా. ఓకే, సో ఇలా మనకు ఒక టైప్ ఆఫ్ క్విక్ రెస్పాన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో పనికొస్తుంది ఈ నిసార్ అనేది ఒకసారి మనకి ఫైనలైజ్ అయితే. ఓకే, అంటే క్లైమేట్ చేంజ్ ప్యాటర్న్స్లో మనకి మార్పులు జరుగుతాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్లో యాజ్ వెల్ అగ్రికల్చరల్ మానిటరింగ్లో కూడా ఇట్ కెన్ క్రాప్ గ్రోత్లో కావచ్చు, సాయిల్ మానిటరింగ్ సిస్టంలో కావచ్చు, ల్యాండ్ యూసేజెస్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో మనకి ఇన్పుట్స్ అయితే ఇస్తుంది నిసార్. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ నాసా ఇస్రో. సో ఖచ్చితంగా రెండు కరెక్టే, బట్ ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ అడిగాం కాబట్టి సో ఆన్సర్ డి ఇస్ రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ రెండు రైటే, బట్ క్వశ్చన్ ఏంటి, ఇన్కరెక్ట్ అడిగాను. క్లియర్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0. సో NBM విన్నారా ఫ్రెండ్స్ ఇవన్నీ? సో నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 మనకి ఎన్ని స్టేట్మెంట్స్ రైట్? ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3, నన్ ఆఫ్ ది అబోవ్. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. చూడండి, మనకి అప్కమింగ్ మనకి మిషన్స్ ఏమైనా ఉంటాయి, శాటిలైట్ మిషన్స్ కావచ్చు, కంప్యూటింగ్ మిషన్స్ కావచ్చు, సూపర్ కంప్యూటర్, నేషనల్ కంప్యూటింగ్ మిషన్స్ కావచ్చు, ఇలాంటి మిషన్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన మిషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఆన్సర్ ఏ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ, ద మిషన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఫస్ట్ అనేది యాక్చువల్గా రాంగ్ అండి. ఇట్ ఈస్ నాట్ రిగార్డింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కాదు. ఓకే, యాక్చువల్గా ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద వస్తుంది. ఓకే, సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ లాంచ్ చేసింది. యాక్చువల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇలాంటి చిన్న మిస్టేక్స్ మనం చేయకూడదు రేపు ఉదయం. ఓకే, ఎప్పుడైనా మీరు నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ అన్నామంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు టెలికమ్యూనికేషన్.
ఓకే, సో ఖచ్చితంగా రీసెంట్గా NBM 2.0 అలాగే సంచార్ సాతి మొబైల్ యాప్, సంచార్ సాతి మొబైల్ యాప్. సో మనకి వన్ ఆఫ్ ది నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 అండ్ సంచార్ సాతి మొబైల్ యాప్ అనేది హ్యావ్ బీన్ లాంచ్డ్ బై రీసెంట్గా. ఈ రెండు లాంచ్ చేసాయండి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ లాంచ్ చేసాయి. సంచార్ సాతి మొబైల్ యాప్ కూడా మనకి వన్ ఆఫ్ ది టెలికమ్యూనికేషన్ సంబంధించిందే. ఓకే, సో మనకి ఈ యొక్క టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్లోకి వస్తుంది. అంటే దేనికోసం అంటే టు ఎన్హాన్స్ ద టెలికమ్యూనికేషన్ యాక్సెసిబిలిటీ యాజ్ వెల్ as సెక్యూరిటీ. మొత్తం భారతదేశం అంతటా కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ సేవలు అనేది అత్యంత అవసరం. డిజిటల్ ఇండియాలో భాగంగా లాస్ట్ మైల్ వరకు ఈ యొక్క బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించడం లక్ష్యంతో సో యాక్సెసిబిలిటీ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ అనేది దేశవ్యాప్తంగా రీచ్ అవ్వడం కోసం ఇటువంటి ఒక టైప్ ఆఫ్ మిషన్స్ అనేవి లాంచ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో మేజర్గా ఒక టైప్ ఆఫ్ విజన్ డాక్యుమెంట్ ఇది NBM 2.0 విజన్ డాక్యుమెంట్. సో ఖచ్చితంగా ద గ్రోత్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ పెనిట్రేషన్ హ్యావ్ టు బి వెరీ వెరీ లార్జ్ ఇన్ ఇండియా అని చెప్పి మనకి గవర్నమెంట్ యొక్క గోల్. ఓకే, దగ్గర మనకి ఆప్టికల్ ఫైబర్స్ యూజ్ చేసి దేశంలో ఉన్న మొత్తం లాస్ట్ మైల్ విలేజెస్ వరకు. ఓకే, సో యాక్చువల్గా 2.7 lakh విలేజెస్ ఉన్నాయంట. సో 2.7 lakh విలేజెస్కి బై 2030 కల్లా సో బ్రాడ్బ్యాండ్ అందించడం లక్ష్యంగా మనకి పెట్టుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ దిస్ నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్. సో దిస్ ఇస్ ద గోల్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 యొక్క గోల్ ఏంటంటే 2030 కల్లా దేశంలో ఉన్న 2.7 lakh విలేజెస్కి బ్రాడ్బ్యాండ్ అందించడం లక్ష్యంతో ముందుకు వెళ్తుంది బై యూజింగ్ సమ్ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ మనకి అంటే జనరల్గా మనకి పంచాయత్ లెవెల్లో మనకి స్కూల్స్ ఉంటాయి, అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి, అలాంటి వాటిలో కూడా వైఫై వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. ఎస్, బై యూజింగ్ సమ్ ఆప్టికల్ ఫైబర్స్. నెక్స్ట్ వన్, యాక్చువల్గా ఇది మనకి ఆన్సర్ మనకి 1 wrong అండి, 1 wrong. ఓకే, ఎస్ 1 wrong. అయితే ఆప్షన్ 2 చూడండి, ద NBM ఎయిమ్స్ టు ప్రొవైడ్ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ టు ఆల్ విలేజెస్ ఇన్ ఇండియా. నో. సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా 2.7 lakh విలేజెస్ బై 2030 కల్లా. ద గోల్ ఆఫ్ న్యూ NBM ఇంక్లూడ్స్ ఇంప్రూవ్ సమ్ ఫైబర్నేషన్స్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతంలో ఫైబర్ నెట్స్ ద్వారా సో మనకి డిజిటల్ ఇండియాలో భాగంగా సో ప్రతి ఒక్కరికి బ్రాడ్బ్యాండ్ అందించడం లక్ష్యంతో పెట్టుకుంది. సో ఇట్ ఈస్ ఎయిమింగ్ టు ఎక్స్పాండ్ 2.7 lakh విలేజెస్ బై 2030 అండ్ ద మిషన్ యూజెస్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్స్ టు ట్రాన్స్పోర్ట్ ఇంట్రెస్ట్. ఎస్, ఖచ్చితంగా కరెక్ట్. బేసిక్ క్వశ్చన్. సో ఆన్సర్ ఓన్లీ 1 రైట్. ఫస్ట్ అంటే మనకి 1 ఆప్షన్ ఇస్ రైట్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. ఓన్లీ 1 స్టేట్మెంట్ రైట్ అని అర్థం. సో ద మిషన్ యూజెస్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్స్ని యూజ్ చేసుకుంటుంది దీనికోసం టు ట్రాన్స్పోర్ట్ ఇంటర్నెట్ కేబుల్స్ యాజ్ వెల్. ఓకే, అంటే మనకి ఈజీనెస్ కోసం మనకి కొత్తగా ఏమీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ని తవ్వించడానికి డబ్బులు అంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ కాకుండా ట్రాన్స్మిషన్ లైన్స్, ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్స్ని యూజ్ చేసుకుంటుంది ఈ యొక్క NBM 2.0 టు టైప్ ఆఫ్ టార్గెట్ రీచ్ అవ్వడానికి. క్లియర్ గైస్? ఓకే, అలాగే 2023లో దీనికి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ కాల్ బిఫోర్ యూ డగ్ అనేది కూడా కాల్ బిఫోర్ యూ డగ్ అనే ఒక యాప్ కూడా లాంచ్ చేసింది ఫ్రెండ్స్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ 2023లో. ఓకే, అంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ టెలికమ్యూనికేషన్ అసెట్స్ ఉంటాయి కదా, ఈ అండర్ గ్రౌండ్ టెలికమ్యూనికేషన్ అసెట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఎవరైనా మనకి ఫ్యూచర్లో ఈ NBM 2.0 పేరు మీద ఏమైనా ఫైబర్ యాక్సెస్ పెంచాలి అనుకున్నప్పుడు సో ఇలాంటి డిగ్ చేస్తారు కదా, తవ్వుతారు కదా, అలాంటి తవ్వినప్పుడు టెలికమ్యూనికేషన్ అసెట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ టైప్ ఆఫ్ కాల్ బిఫోర్ యూ డగ్ అనే యాప్ ద్వారా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ సంబంధించి, నాట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ వన్, with reference to quantum artificial intelligence lab or QUAIL. very interesting, quantum AIL. సో అయితే దీనికి సంబంధించిన 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో 2 స్టేట్మెంట్స్లో ఏది రైట్ అండి? సో ఇట్ ఈస్ అ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ సిస్టమ్ అండ్ నాసా. ఇట్ హ్యాస్ అచీవ్ క్వాంటమ్ supremacy through its computing sync more. Yes, right. ఫటాఫట్ చూడండి, బేసిక్గా సో ఒక టైప్ ఆఫ్ జాయింట్ ఇనిషియేటివ్ ఎవరి మధ్య జరిగింది. సో QI ల్యాబ్ అంటాం ఆర్ క్వాంటమ్ QI ల్యాబ్ అంటాం. సో క్వాంటమ్ AI ల్యాబ్ అంటాం యాక్చువల్గా. సో అయితే ఇది యాక్చువల్గా 2013లో ఎస్టాబ్లిష్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ క్వాంటమ్
ఏఐ ల్యాబ్ అనేది 2013లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ నాసా యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీ స్పేస్ అసోసియేషన్ అండి. ఓకే, సో ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ అసోసియేషన్స్ కాదు, నాసాతో పాటుగా ఒక టైప్ ఆఫ్ గూగుల్ అసిస్టెంట్. ఓకే, సో గూగుల్ నాట్ మైక్రోసాఫ్ట్. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం క్వశ్చన్స్లో పరిశీలించగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే ఇట్ హ్యాస్ అచీవ్డ్ క్వాంటమ్ సూపర్మసీ త్రూ ఇట్స్ కంప్యూటర్ సింక్రోనీ. ఎస్, ఖచ్చితంగా కరెక్టే. ఆన్సర్ ఓన్లీ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, అంటే జనరల్గా మనకి సో QUAIL అనేది మనకి ఎప్పుడు న్యూస్లో ఉంటూనే ఉంటుంది. ఓకే, దీని ద్వారా మనకి సో పెనిట్రేషన్ అయితే ఎక్కువ అవుతుంది. క్వాంటమ్ టెక్నాలజీస్లో కావచ్చు, కంప్యూటింగ్లో కావచ్చు, మనకి మెజారిటీ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఇప్పుడు క్వాంటమ్స్, అటు స్పేస్లో కావచ్చు, అటు మనకి IITsలో కావచ్చు, మనకి క్వాంటమ్ టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేసి మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ తీసుకొస్తున్నారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ పాజిటివ్నెస్ క్వశ్చన్. ఒక బి ఆప్షన్ వచ్చేసి ఒక పాజిటివ్ క్వశ్చన్ వైపు చూపిస్తుంది. బట్ జాయింట్ ఇనిషియేటివ్ గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది జాయింట్ ఇనిషియేటివ్ బై గూగుల్ అండ్ నాసా. ఓకే, గూగుల్ అండ్ నాసా. ఓకే, అలాగే మనకి యూనివర్సిటీ స్పేస్ రీసెర్చ్ అసోసియేషన్, యూనివర్సిటీ స్పేస్ రీసెర్చ్ అసోసియేషన్స్ కూడా యుఎస్ఆర్ఏ గూగుల్ లాంటి వాటితో మనకి తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ద టర్మ్ భార్గవస్త్ర ఈజ్ సీన్ రీసెంట్లీ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? భార్గవస్త్ర. ఓకే, సో చెప్పాం కదా మనకు ఒక చిన్న ఆబ్జెక్టివ్ తెలిస్తే చాలు. సో మనకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని గురించి ఎప్పుడొకప్పుడు చిన్నది ఐడియా ఉండుంటే చాలు. భార్గవస్త్ర. ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి, ఐ ఆడబుల్, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో ఒక్కసారి కామెంట్ చేయండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి రేపు ఎల్లుండి జరిగే UPSC 2025 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్ ఎగ్జామ్ అనాలిసిస్ అయితే మన ఛానల్లో వస్తుంది. యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు రిలాక్స్గా ఉండి సో ఈవినింగ్ పూట మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూడొచ్చు. Yes, answer B, friends. It is a modern micro missile system developed to address the increasing threat possessed by swarm drones. Yes, ఖచ్చితంగా ఆన్సర్ B is right answer. సో ఇండియా రీసెంట్గా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ ఇండిజీనియస్ అంటే జనరల్గా ఫస్ట్ మనకి సొంతంగా తయారు చేస్తున్నాం, అంటే ఇతర ఏ దేశాల మీద ఆధారపడకుండా మనం సొంతంగా తయారు చేస్తున్నాం. ఇది ఒక మైక్రో మిసైల్ సిస్టమ్గా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, సో భార్గవస్త్ర అనేది సో దేనికోసం అంటే డిజైన్ టు కౌంటర్ సమ్ స్వాన్ డ్రోన్ థ్రెట్స్. మనకి రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో అది వాడారు, అందుకనే మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఒక భార్గవస్త్ర మైక్రో మిసైల్ సిస్టమ్ అంటాం. సో దేనికోసం? సో ఇది క్యాపబిలిటీ టు డిటెక్ట్ సమ్ స్మాల్ ఏరియల్ డ్రోన్స్ ఏవైతే మన దేశంలోకి ఎంటర్ అవుతూ ఉంటాయో వాటిని ఈజీగా డిటెక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాయి అనమాట. ఓకే, ముఖ్యంగా మనకి 6 కిలోమీటర్స్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ వరకు ఏవైనా ఏరియల్ డ్రోన్స్ మనకి పర్మిషన్ లేకుండా తిరిగాయి అన్న, ఓకే, సో ఖచ్చితంగా ఇట్ విల్ డిటెక్ట్ అండ్ ఇట్ విల్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు సమ్ సుపీరియర్ ఆఫీసర్స్. సో ఇలా మనకి భార్గవస్త్ర అనేది టు కౌంటర్ సమ్ డ్రోన్ సిస్టమ్స్ని కౌంటర్ చేయడానికి మనకి తీసుకొచ్చింది. అది కూడా మనకి సొంతంగా వితౌట్ ఎనీ అదర్ కంట్రీస్ యొక్క టెక్నాలజీ లేకుండా. ఓకే, సో ద ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటుంది. ఖచ్చితంగా మనకి ఆన్సర్ బి. సో థ్రెట్ పొసెస్డ్ బై డ్రోన్స్. నెక్స్ట్ వన్. It is in the context of Indian space sector, arrange the following organizations in the order established. Yes, ఖచ్చితంగా మనం ఈ యొక్క బేసిక్స్ చెప్పుకున్నప్పుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్స్ చెప్పుకున్నప్పుడు సో ఇలాంటివి మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. మనకి ఇయర్స్ నేర్చుకుంటాం. ఎస్, థ్యాంక్ యూ అండి సింధు. సో రెగ్యులర్గా ఫాలో కండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నారా? అలాగే సెషన్ లైక్ చేస్తే మ్యాక్సిమం మన ఫ్రెండ్స్కి రీచ్ అవుతుందండి ఛానల్ని. ఖచ్చితంగా లైక్ చేస్తూ ఎంకరేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇయర్స్ తెలియాలి మనకి. ఇయర్స్. సో వన్ ఆఫ్ ది ఇస్రో యొక్క వింగ్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, ఎస్, ఇస్రో యొక్క వింగ్స్ అని చెప్పుకోవచ్చు మనం. చూడండి, ఇస్రో యాక్చువల్గా మీకు 1969 తెలుసు, మీకు 1969 తెలుసు. ఓకే, సో నెక్స్ట్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎప్పుడు?
జనరల్గా ఇస్రో అనేది మనకి ముందు పేరు ఇన్కోపార్ అనేవారు. ఇన్కోపార్ అంటే ఒకప్పుడు మనకి ఇస్రోకి ముందు పేరు ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ముందు పేరు ఏంటంటే సో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేవారు. 1962లో ఇది ఉండేది. 1962లో ఇండియన్ కమిటీ ఆన్ నేషనల్ స్పేస్ రీసెర్చ్ దాన్ని ఇస్రోగా మార్చారు ఫ్రెండ్స్. ఓకే, అలాగే దీని యొక్క తుంబా ఈక్వటోరియల్ రీసెర్చ్ సెంటర్, తిరువనంతపురంలో తుంబా ఈక్వటోరియల్ రీసెర్చ్ సెంటర్ ఉండేది. దాని కాస్త మనకు తెలుసు కదా, అది తిరువనంతపురంలో మార్చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలో కూడా మార్చేశారు. అయితే చూడండి మనకి ఇక్కడ సో ఖచ్చితంగా మనకి ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ 1962. ఓకే, సో అంటే మనకి ఇస్రోకి ముందు పేరు అది. అలాగే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎప్పుడు? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL ఇది ఒక హోల్లీ ఓన్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ అండి. ఎస్టాబ్లిష్ 2019లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సో ఖచ్చితంగా 1, 2, 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ కంపెనీ అండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ చూసుకుంటుంది. 2019లో దీన్ని క్రియేట్ చేశారు యాక్చువల్గా. ఇది కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో. అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చాక న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది తీసుకొచ్చారు. వన్ ఆఫ్ ది కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రోగా దీన్ని తీసుకొచ్చారు. అంటే వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అంటే సో ఇండియన్ ఇండస్ట్రీస్ టు టేకప్ సమ్ హై టెక్నాలజీ స్పేస్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైవేట్ ఇండస్ట్రీస్ కొన్ని ఉంటాయి, హాల్ లాంటివి ఉంటాయి. సో ఏదైతే మనకి స్పేస్ రీసెర్చ్ సంబంధించిన టెక్నాలజీస్ని డెవలప్ చేస్తుంటాయో వాటికి సంబంధించింది. ఓకే, రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోషన్. ఓకే, రెస్పాన్సిబుల్ ఫర్ కమర్షియల్గా మనకి తీసుకెళ్ళడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా NSIL చూసుకుంటున్నాం. 2019లో దీన్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. With reference to AgriStack, consider the following statements. AgriStack విన్నారా అండి? సో ఎన్ని స్టేట్మెంట్స్ రైట్ అంటున్నాడు ఇక్కడ, ఎన్ని స్టేట్మెంట్స్ రైట్? AgriStack సంబంధించిన క్వశ్చన్, ఎన్ని రైట్ స్టేట్మెంట్స్? సో లాస్ట్ టైం కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారండి. AgriStack అనేది దేనికి సంబంధించింది? AgriStack ప్రొవైడ్స్ ఫార్మర్స్ విత్ ఎ యూనిక్ డిజిటల్ ఐడెంటిఫికేషన్ లింక్ టు దర్ ల్యాండ్ రికార్డ్స్. దేనికి సంబంధించింది? అగ్రికల్చర్ సంబంధించింది. ఇది కంప్లీట్ డిజిటల్ ఇనిషియేటివ్ అండి. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది కంప్లీట్ డిజిటల్ ఇనిషియేటివ్గా తీసుకొచ్చింది AgriStack. ఎవరిని దృష్టిలో పెట్టుకున్నారంటే ఫార్మర్స్. ఓకే, అంటే ఒక టైప్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉందో సో కంప్లీట్గా మనకి ఒక ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీతో, ఒక డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్తో మనకి ముందుకు తీసుకురావాలని AgriStack అనేది తీసుకొచ్చింది. ఓకే, సో ఖచ్చితంగా ఒక టెక్నాలజీ డ్రివెన్ అగ్రికల్చర్ అయితే చాలా ఇంపార్టెంట్, నీడ్ ఆఫ్ ది అవర్ ఇప్పుడు. అలాంటి దాంట్లో భాగంగా AgriStack ప్రొవైడ్స్ ఫార్మర్స్ విత్ యూనిక్ డిజిటల్ ఐడెంటిఫికేషన్. అంటే యూనిక్ అంటే ఒక ఆధార్ కార్డ్ లాగా, మనకు ఆధార్ కార్డ్ ఎలా ఉంటుంది అలాగే దీంట్లో కూడా ఒక టైప్ ఆఫ్ స్పెసిఫిక్ ఆధార్ కార్డ్ లాగా ఒక యూనిక్ ఐడి ఇస్తారు. సో ఐడి ద్వారా ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు. అయితే సెకండ్ వన్ చూడండి. సో ఇట్ ఫెసిలిటేట్స్ బెటర్ యాక్సెస్ టు క్రెడిట్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఫార్మర్స్. అంటే మేజర్గా ఇది ఒక పాజిటివ్ క్వశ్చన్ కదా, పాజిటివ్ ఆప్షన్. AgriStack విల్ ప్రొవైడ్ సమ్ ఈజీ యాక్సెస్ టు లోన్స్, అటు షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ లోన్స్ కానీ ప్రొవైడ్ కావాలన్నప్పుడు AgriStack అనేది ఖచ్చితంగా KCC ఎలాగైతే ఉండేదో అలాగే ఇది కూడా. ద సిస్టమ్ ఇంటిగ్రేట్స్ టెక్నాలజీస్ లైక్ AI అండ్ GPS. ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ క్వశ్చన్. అంటే చూడండి, మీరు క్వశ్చన్ ఆప్షన్స్ చూడగానే మీకు అన్ని కూడా పాజిటివ్గా కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని కూడా కరెక్టే. సో AgriStack యూజెస్ సమ్ AI, అలాగే శాటిలైట్ ఇమేజనరీ, అలాగే GPS టెక్నాలజీస్ని యూజ్ చేస్తాయి. సో మనకి ముఖ్యంగా ఫర్ డేటా డ్రివెన్ టెక్నాలజీస్ కోసం. ఓకే, సో అంటే ఇట్ విల్ హెల్ప్స్ ఫార్మర్స్ టు ఐడెంటిఫై టు టైప్ ఆఫ్ మనకి ఏ టైప్ ఆఫ్ మనకి మాన్సూన్లో ఏ టైప్ ఆఫ్ పంటలు వేయాలి, ఓకే, ఏ టైప్ ఆఫ్ సాయిల్లో ఏ టైప్ ఆఫ్ మనకి విత్తనాలు వేయాలి, సో ఫెర్టిలైజర్స్ వేయాలి అనే ఆలోచన తీసుకొస్తుంది ఆన్ ఫీచర్స్లో. అంటే టెక్నాలజీ డ్రివెన్ అగ్రికల్చర్ అనేది మనకి వన్ ఆఫ్ ది మేజర్ నీడ్ ఆఫ్ ది అవర్ అండి. సో ఎందుకంటే అగ్రికల్చర్లో మనం జనరల్గా 51% మంది పాపులేషన్ డిపెండ్ అయ్యి ఉన్నా సరే ఇప్పటికీ కూడా మనం కాంట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపిలో చాలా తక్కువగా ఉన్నాం. సో జస్ట్ 15% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో డ్యూ టు దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ డ్రివెన్, డేటా డ్రివెన్. ఓకే, సో దేశంలో మనకి ఫార్మర్స్ని టెక్నాలజీ డ్రివెన్తో మనం లీడ్ చేయగలిగితే మనం మిరాకిల్ చేయొచ్చు. ఎస్, నెక్స్ట్ వన్. ద టర్మ్ ఎస్కేప్, పంచ్ అండ్ కోడెక్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. సో వాట్ ఈస్ రిలేటెడ్ టు? సో ప్రతి క్వశ్చన్ ట్రై చేయండి, తప్పలేదు, రాంగ్ అయినా పర్లేదు కానీ ట్రై చేయండి. చూడండి, ఎస్కేప్, పంచ్, కోడెక్స్ అండ్ ఈ మూడిట్లో ఏ ఒక్కటి తెలిస్తే చాలు. ఇవి ఒక టైప్ ఆఫ్ అప్కమింగ్ అండి. ఓకే, ఇవి ఒక టైప్ ఆఫ్ అప్కమింగ్ యాక్చువల్గా. ఓకే, యాక్చువల్గా ఇంకో క్లూ ఇస్తాను, మనకి నాసా తీసుకొస్తుంది అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ నాసా.
సో ఇవి యాక్చువల్గా మనకి సోలార్ మిషన్స్ అండి. ఓకే, నాసా తీసుకురాబోయే కొత్త సోలార్ మిషన్స్ ఇవి. ఇది మనకి 2025 లాస్ట్లో మనకి తీసుకురాబోతుంది అయితే నాసా. అయితే ఖచ్చితంగా ఇది ఒక టైప్ ఆఫ్ సోలార్ మిషన్స్. సో ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నాసాస్ యొక్క సోలార్ మిషన్స్ అంటే ఎప్పుడైతే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో, ఆబ్జెక్ట్ తెలుస్తుందో ఖచ్చితంగా ఆన్సర్ మీరు పెట్టచ్చు. ఓకే, అలాగే పంచ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతాడు. పంచ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతాడు ఫ్రెండ్స్. పొలరీమీటర్ టు యూనిఫై ద పొలరీమీటర్ టు యూనిఫై కరోనా తెలుసు కదా మీకు, వన్ ఆఫ్ ది outer layer of the sun. ఓకే, అండ్ హీలియోస్పియర్. సో మనకి మ్యాక్సిమం ఒకవేళ అడిగితే పంచ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పొచ్చు మీరు. అలాగే మనకి ఎస్కేప్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఎస్కేప్ అండ్ ప్లాస్మా యాక్సలరేషన్ అండ్ డైనమిక్స్ ఎక్స్ప్లోరర్స్ అండి. ఓకే, ఎస్కేప్ అండ్ ప్లాస్మా యాక్సలరేషన్ డైనమిక్స్ ఎక్స్ప్లోరర్స్. ఓకే, ఇది కూడా మనకి టు స్టడీ ద వెదర్ అరౌండ్ ద మార్స్ మిషన్. ఓకే, యాక్చువల్గా మనకి మార్స్ని స్టడీ చేయడానికి ఈ నాసా పంపించబోయే ఒక టైప్ ఆఫ్ మిషన్. ఓకే, పంచ్ వచ్చేసరికి మనకి వన్ టైప్ ఆఫ్ కరోనా అంటే అవుటర్ సర్ఫేస్ ఆఫ్ సన్. అలాగే కోడెక్స్ వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది ఇంకోటి ఐమ్యాప్ అని ఉంటుంది. ఐమ్యాప్ సో రేపొదేమో ఆప్షన్స్లో మీకు లేదు కానీ ఐమ్యాప్ కావచ్చు, కోడెక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి సోలార్ మిషన్స్ టు స్టడీ ద సన్స్ యొక్క అట్మాస్ఫియర్ని చదవడానికి, అలాగే మార్స్ని చదవడానికి, ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయడానికి తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. మేజర్గా మనకి ఇవన్నీ కూడా లాంచ్ అవబోతున్నాయి. కొన్ని కూడా లాంచ్ అయిపోయి, ఐమ్యాప్ లాంచ్ అయిపోయింది 29th ఏప్రిల్ 29th లాంచ్ అయిపోయింది ఐమ్యాప్ అనేది. ఓకే, ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సలరేషన్ ప్రోబ్. సో ఇవన్నీ కూడా నాసాస్ యొక్క అప్కమింగ్ సోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్. ఓకేనా? సో గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్. సో టైం అయితే అయిపోయింది కాబట్టి వీ హ్యావ్ టు వైండ్ అప్. సో కమింగ్ టు మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 అయిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. బేసిక్స్ నుంచి మీకు ఫౌండేషన్ పడాలి ఫ్రెండ్స్. ఈ ఫౌండేషన్ కోసం మనం SKIAS నుంచి ఆఫ్లైన్ ఆన్లైన్ బోత్ క్లాసెస్ అయితే మనం నిర్వహించబోతున్నాం. సో మనకి ఇందులో అడ్మిషన్స్ పొందాలి అంటే ఖచ్చితంగా మీరు నెంబర్ కాంటాక్ట్ చేయాల్సిందిగా ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు హైదరాబాద్లో ఉన్న, ఢిల్లీలో ఉన్న, వైజాగ్లో ఉన్న, మీకు ఎక్కడున్న ఆన్లైన్ కోర్సెస్ వినొచ్చు. ఇంకొకటి బెనిఫిట్ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ, వైజాగ్లో ఉన్న వాళ్ళు కానీ మీకు ఆఫ్లైన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, యూ కెన్ గో టు ద టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా యూ కెన్ లిజన్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ఫ్యాకల్టీ ఆల్సో. ఆఫ్లైన్ ఆన్లైన్ బోత్ కోర్సెస్ అవైలబుల్ ఫ్రెండ్స్. మీకు అడ్మిషన్స్ కోసం కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ ఇవి. హోప్ యూ ఆల్ ది గుడ్. అటు ఇంకా ఎల్లుండి ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇంకొక రోజులో మీకు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది కాబట్టి ఎగ్జామ్ అందరూ కూడా బాగా రాస్తారు అనుకుంటున్నా. దీనికి సంబంధించిన అనాలిసిస్ మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇస్తామండి ఈ ఛానల్ నుంచి. సో ఈ ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేయండి. ఈ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్స్ ఖచ్చితంగా ఇతరులకి ఎంకరేజ్మెంట్గా ఉంటాయి, ఇతరులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తూ ఎంకరేజ్ చేయండి. అలాగే మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఎటువంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్స్. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్. అలాగే మనం రేపటి క్లాస్లో మరొక ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్లో మనం మళ్ళీ ముందుకు వద్దాం. సో అయితే ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం 2025 ప్రిలిమ్స్లో. సో రేపు రాబోయే ప్రిలిమ్స్లో చూద్దాం. ఓకే.